కూటమి ప్రభుత్వ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుని వెనుకబడిన బీసీ వర్గాల ఆకాంక్షలను నెరవేర్చాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాయలసీమ కోఆర్డినేటర్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. బుధవారం చిత్తూరు నగరం సంతపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఇంటింటికి వస్తున్న టీడీపీ బృందానికి స్వాగతం పలుకుతూనే బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. చట్టసభలో 33%, స్థానిక సంస్థలో 34% బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు చట్టసభల మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు ప్రత్యేక ఉపకోటా కేటాయించాలని కోరారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని, 50 ఏళ్లు నిండిన ప్రతి బీసీకి వృద్ధాప్య పెన్షన్ వర్తింపచేయాలని, 18 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు 1500 రూపాయల శ్రేణిది అందించాలని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన జరిపించాలని, ప్రైవేట్ రంగంతో పాటు ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకాల్లోనూ బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లపై ఉన్న 50% సీలింగ్ ను ఎత్తివేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటు సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి పూర్తి రాజ్యాంగ రక్షణ కల్పించాలని కోరారు. అలాగే బీపీ మండల్ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 7న బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ బెంగళూరు సిటీ యూనివర్సిటీ జ్ఞానజ్యోతి ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుంచి 11వ అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ జరుగుతోందని వెల్లడించారు. ఈ చలో బెంగళూరు కార్యక్రమానికి బీసీ వర్గాలు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మదన్ కుమార్, వాసు యాదవ్, చంద్ర, రాకేష్, లోకేష్, ఉపేంద్ర, మహేష్, మురుగా, శరత్, రవి, కమలపతి, యుగేందర్, గోపి, కరీం కుట్టి తదితరులు పాల్గొన్నారు. ఈసారి వచ్చేసరికి బెంగళూరులో నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి బీసీ సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఆ మహాసభలో వచ్చేసరికి హాజరు కావాల్సి కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుతున్నాము. స్థలం వచ్చేసరికి జ్ఞానజ్యోతి ఆడిటోరియం, మన్మోహన్ సింగ్ బెంగళూరు యూనివర్సిటీ దగ్గర ఆ రోజు బీసీ మహాసభ కూడా జరుగుతుంది. ఆ రోజు ముఖ్యమైన పాయింట్స్ ఏమరా అంటే అక్కడ మనం చర్చించేది చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్ కల్పించాలనేసి, అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో 34% బీసీలకి రిజర్వేషన్ కల్పించాలనేసి, ఇప్పుడు అదేవిధంగా 33% మన ఆంధ్రప్రదేశ్ లో మహిళా రిజర్వేషన్ ఇస్తామన్నారు. దాంతో మహిళలకి, బీసీ మహిళలకి ఎంత రిజర్వేషన్ ఇస్తారనేది కూడా దాంతో చర్చలో భాగంగా ఉంటుంది. అదేవిధంగా బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం ఇస్తామని చెప్పేసి అప్పుడు మేనిఫెస్టోలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టడం జరిగింది. అది కూడా ఇంతవరకు కూడా నెరవేర్చలేదు కాబట్టి దాన్ని కూడా చర్చించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళలకు కూడా, బీసీ మహిళలకు కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు 2.5 సంవత్సరం అయిపోయింది. అది ఇంతవరకు ఆ పెన్షన్ కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన మహిళలకు కూడా శ్రీనిధి ద్వారా దాదాపు 1500 రూపాయలు నెలపుడితే ఇస్తామని చెప్పినారు. దాన్ని కూడా ఇవ్వలేదు. అదేవిధంగా జాతీయ స్థాయిలో జనగణన, కులగణన చేపట్టాలనేసి కూడా ఆ రోజు ప్రత్యేక అజెండా కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, బీసీ సోదరులందరూ కూడా 7వ తేదీ చలో బెంగళూరు, ప్రతి ఒక్క సోదరు కూడా, బీసీ సోదరులు పార్టీలకు అతీతంగా బెంగళూరుకు రావాలనేసి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాము. జై బీసీ.